ఆచార్యులను ఎవరితో పోల్చారు అసలు ఆవిడ? ఆ విషయం కూడా చెప్తారా? ఆచార్యుణ్ణి మనకు వళ్ళల్ పెరుం పసుక్కళ్ అనేటటువంటి మాటతో చెప్పడం ఒకటి తెలుస్తుంది. ఉదారమైనటువంటి ఆవులు, ఔదార్యవంతమైనటువంటి ఆవులు సమృద్ధిగా పాలను వర్షించడం చేస్తాయి. అవి అలా చేసినప్పుడు ఏమిటంటే ఆచార్యులకు సంకేతంగా ఆవులను చెప్పడం అనేటటువంటిది, ఆ పాలు కురిపించడం అనేటటువంటిది ఏదైతే ఉందో ఆచార్యులు శిష్యుల మీద ఉన్న వాత్సల్యంతో కురిపించేటటువంటి జ్ఞానామృత ధారలకు సంకేతంగా చెప్పడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత ఔదార్యం అనేటటువంటిది చెప్పిన చోట ఆ ప్రధానంగా గోవులను చెప్పడం ఒకటి తెలిస్తే, మేఘాన్ని కూడా ఆచార్యుడికి సంకేతంగా చెప్పడం అనేది మనకు ఒక అంతరార్థంగా తెలుస్తుంది. మేఘం ఎలాగైతే వర్షధారలను కురిపించి లోకానికి జీవనాధారం అవుతున్నాడో, ఆచార్యుడు కూడా వర్షం ఎక్కడి నుంచి తెస్తాడు? మేఘము సముద్రంలో నుంచి నీటిని తాను ముందు తీసుకుని ఆ తర్వాత వాటిని కురిపించడం అనేటటువంటి చేస్తాడు. ఆచార్యుడు కూడా ఏమిటంటే ఆ సముద్రమంత వేద జ్ఞానంలో తాను ముందు ఆ సముద్ర జలాల వంటి వేద జ్ఞానాన్ని తాను ముందు బాగా ఆస్వాద యోగ్యమైనటువంటి జలాలుగా మార్చి శిష్యులకు ఉపదేశించడం అనేటటువంటిది చేస్తాడు. కాబట్టి మేఘానికి ఆచార్యునికి కూడా అలా అనేకమైనటువంటి అర్థాలను తిరుప్పావై మనకు దర్శింపచేస్తుంది. పురుషకారము అంటే ఏంటి? పురుషకార స్వరూపిణిగా ఎవరు చెప్పబడ్డారు? అమ్మ, ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, పురుషకారము అంటే మధ్యవర్తిత్వం చేయడము. పురుషకార స్వరూపిణిగా లక్ష్మీదేవి చెప్పబడుతుంది. ఇక్కడైతే తిరుప్పావైలో నీలాదేవి చెప్పబడుతున్నది. ఎందుకంటే నీలాదేవి సాక్షాత్తుగా లక్ష్మీదేవి స్వరూపం. మనము భగవదారాధనలో పంచసూక్తాలు అనేటటువంటి వాటిని వింటుంటాము. ఎలాగా నారాయణ సూక్తము, శ్రీ సూక్తము, గోదా సూక్తము, విష్ణు సూక్తము, గోదా సూక్తం కాదు భూ సూక్తము, నీలా సూక్తము ఇలా చెప్తారు. ఈ నీలాదేవి ఆ మన్యు సూక్తం మళ్ళీ వేరుగా చెప్తారు. ఈ పంచసూక్తాలలో అది రాదు. అయితే ఈ నీలా సూక్తం అనేటటువంటి చెప్పినప్పుడు నీలాదేవి మనకు తెలుస్తూ ఉంది. ఆ నీలాదేవి ఏమంటే సమస్తమైనటువంటి జ్ఞాన స్వరూపంగా చెప్పబడ్డది. ఆకాశములో ఊర్ధ్వ దిక్కుకు సంకేతమైనటువంటిదిగా కూడా నీలాదేవిని మన పెద్దవాళ్ళు చెప్తారు. అటువంటి ఆమె ఎంతటి జ్ఞాన స్వరూపిణిగా చెప్పబడ్డదంటే, దేవగురువైనటువంటి బృహస్పతిని చెప్తారు కదా, ఆ దేవగురువైనటువంటి బృహస్పతి కూడా ఈ నీలాదేవి యొక్క ఆధీనంలో ఉంటాడు అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి నీలాదేవిని పురుషకార స్వరూపిణిగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. గోదాదేవి అవతరించిన ఆ దివ్య దేశం ఏది? ఇంకా అక్కడ కొలువైన స్వామి ఎవరు? ఇప్పుడు పరమాత్మ వ్యూహస్వరూపంలో ఉన్నటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో అన్ని అవతారాలకు అది మూలకందము. రాముడుగా, కృష్ణుడుగా ఇలా వచ్చినటువంటి స్వామి ఆ స్వామి. అందుకని నారాయణనే నమక్కే పరై తరువా అని అంటుంది. మొదటి పరై అనేటటువంటిది ఏమిటంటే ఒక వాద్య పరికరంగా చెప్పబడ్డది. గొల్లలు వాయించుకునేటటువంటి ఒక డప్పు అంటారు కదా, ఒక వాద్య విశేషం. పర అంటే మోక్షము అని కూడా అర్థం అవుతున్నది. ఈ రేపల్లెలో ఒకసారి కరువు కాటకాలు సంభవించినటువంటి సమయంలో పెద్దవాళ్ళందరూ గోదాదేవిని కృష్ణుడి నాయకత్వంలో వ్రతం చేయడానికి అనుమతించారు. అందుకని ఊరి వాళ్ళ కోసము ఆ వ్రత సాధనం అడగడము, తమ కోసము పరను అంటే మోక్షమును, పరమాత్మతో ఎప్పుడూ కూడి ఉండేటటువంటి అనుభవాన్ని పొందించమని కోరడము మనకు తెలుస్తుంది.